హాయ్ అండి. మేము నిన్న మంగళగిరి వెళ్ళామండి సాయంకాలం. అంటే ఇక్కడ మా ఊరు నుంచి 5:30కి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 6:30 అలా అయిందండి. కొంచెం చీకటి పడింది. అయితే నిన్న స్పెషల్‌గా వెళ్ళటానికి కారణం ఏంటి ఆ టయాన అంటే నిన్న మా మ్యారేజ్ డే అండి. పొద్దున పూట టెంపుల్‌కి వెళ్ళటానికి కుదరలేదు. అదే కాకుండా నిన్న అన్నట్టు ఏకాదశి చాలా మంచి రోజు. పొద్దున పూట వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఊళ్ళో గుడికి వెళ్ళటానికి కుదరలేదు. అందుకని ఇంకా సాయంకాలం ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఇట్లా మంగళగిరి నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళి దీపారాజన చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ దూరంగా ఉన్న టెంపుల్స్ అన్నీ వెళ్ళటానికి కుదురుతుంది, వెళ్ళొస్తున్నాను గానీ ఇక్కడ వెళ్ళటానికి అస్సలు కుదరట్లేదు. ఇంకా ఎలా అయినా సరే ఇవాళ అది కాక మ్యారేజ్ డే మంచి రోజు కూడా వెళ్ళొద్దాం ఇక ఫ్యామిలీ మొత్తం అనుకొని వెళ్ళామండి. అయితే నిన్న దర్శనం చాలా బాగా జరిగిందండి. నిన్న అందరూ వచ్చి దీపారాజనలు చేశారు. అదే కాక అందరూ ఏంటో 365 ఒత్తులే వెలిగించారండి. అక్కడ అవనేది అమ్ముతున్నారు. మేము ఇలా గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ సెట్ అనేది తీసుకున్నాము. ఇంకా గుడి చుట్టూ అనేది తిరిగి వచ్చినాక ఇక బయట ధ్వజస్తంభం కాడ దీపారాజన అనేది చేశామండి. ఇదిగోండి నేను మా వారైతే గుడి చుట్టూ తిరుగుతున్నాము. మా పాప అండి వీడియో తీస్తుంది. ఫస్ట్ టైం పాప వీడియో నేను తీస్తాను మమ్మీ అని తీస్తుంది. ఎంత చక్కగా తీసిందోనండి. చక్కగా తీసింది. గుడి మొత్తం చూపించింది. బయట అన్నీ ఎంత బాగా తీసిందో. ఇంక ఇలా గుడి చుట్టూ తిరిగినాక అక్కడ 365 ఒత్తులు వెలిగించామండి. వెలిగించినాక గుడిలోకి అనేది వెళ్ళాం. కొంచెం గుడిలో అనేది కొంచెం హడావిడిగా ఉంది. పాడుతా తీగలో పాడిన అమ్మాయి ఓ సింగర్ అనేది లోన పూజ అనేది చేయించుకుంటుంది. అంటే మెయిన్ గర్భగుడిలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పూజ చేపిస్తున్నారు. మేము అనేది బయట అలా మామూలుగా గుడిలో నుంచొని చూసాము. తనది అయిపోయినాక మనం వెళ్ళి పూజ అనేది చేయించుకున్నాము. ఇదిగోండి గుడి చుట్టూరు ఎంత బాగుందో కదా. ఇంకా పొద్దున పూట అయితే ఇంకా బాగుంటుందండి. ఎప్పుడైనా ఒకసారి పొద్దున పూట అనేది వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇలా నైటే వెళ్తున్నాను. ఎప్పుడు పొద్దున పూట అనేది చూడలేదు. ఈసారి పొద్దున పూట అనేది వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ ఇంకా గుడి చుట్టూ తిరిగి వచ్చినాక 365 ఒత్తులు వెలిగించాం. అందరూ వెలిగిస్తున్నారండి ఖాళీ లేకుండా చక్కగా. అయితే ఏంటో నిన్న చాలా అసలు ఎంత గాలి తోలుతుందంటే అసలు అగ్గిపెట్టి కూడా ఎలగట్లేదండి. అంత గాలి తోలుతుంది. ఇక్కడ సెట్ వచ్చేసరికి 50 రూపాయలు ఇస్తున్నారండి. మేము అమ్మవారికి ఒకటి నరసింహస్వామికి ఒకటి తీసుకున్నాం. నిజంగా అండి అక్కడ అలా సిస్టమ్ ఉంది అని తెలుసుంటే మేము కొబ్బరికాయ అసలు తీసుకునే వాళ్ళం కూడా కాదు. మనం తీసుకెళ్ళిన ఏ ఒక్క పువ్వు కానీ కాయ కానీ దేవుడికి అనేది వాళ్ళు యూజ్ చేయట్లేదు. మనం పూలు తీసుకెళ్తే పక్కన మీరే బయట పెట్టండి అంటున్నారు. అంటే ధ్వజస్తంభం కాడ అలా మీరే పెట్టేసుకోండి అంటున్నారు. కొబ్బరికాయ కూడా మనమే బయట కొట్టి ఒక కాయ చిప్ప అక్కడ పెట్టి ఒక చిప్ప తీసుకొచ్చుకోవటం అంట. ఇంకా అలా దేవుడి దగ్గర కూడా పెట్టం కాడికి ఎందుకు కొన్నావా అనిపించింది. అదేదో ఇంకాస్త ఎక్కువ డబ్బులు వేసుకొని దేవుడికి కానికేసినా కూడా బాగుండు కదా అనిపించిందండి. నిజంగా అలాంటి సిస్టమ్ అక్కడ ఉంది అనేది నాకు అసలు తెలుసుంటే మేము కొబ్బరికాయ సెట్ కూడా తీసుకునే వాళ్ళం కాదు. అదేదో ఆ 100 రూపాయలు ఇంకాస్త వేసుకొని దేవుడికి కానికన్నా వేసేవాళ్ళం. ఇలా గుళ్ళోకి అనేది వెళ్ళామండి. చూసారా ఎంత ఖాళీగా ఉందో. అంటే పొద్దున పూట బాగా ఉంటారేమో కానీ నిన్న నైట్ కదా 7 అట్లా అవుతుంది కదా, జనం అనేది ఎక్కువైతే లేరు. ప్రశాంతంగా ఎంతసేపు దేవుడిని చూసుకున్నా కనీసం పక్కకి వెళ్ళండి అనేవాళ్ళు లేరండి. ఎంత ప్రశాంతంగా దర్శనం జరిగిందో. నిన్న చాలా సంతోషం అనిపించింది అంతసేపు దేవుడిని చూసుకోవటం, అలా గుళ్ళో అంతసేపు ప్రశాంతంగా కూర్చోవటం చాలా బాగా అనిపించిందండి. కానీ ఈసారి పొద్దున పూట అనేది వెళ్ళాలి. మీలో ఎంతమందికి ఇలా మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి గుళ్ళో అనేది అక్కడ పూజ జరుగుతుంది. లోనకి మనం పూలు కొబ్బరికాయలు ఏం తీసుకెళ్ళినా కూడా ఏవి అసలు ఆ పూజారి కూడా పట్టుకోవట్లేదండి. మనకి పూలు కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఇంకా లోన ఆ అమ్మాయి పూజ చేయించుకొని వెళ్ళిపోయింది. ఇంక మేము కూడా దండం పెట్టుకొని కానుక వేసి వచ్చాము. ఇంక బయటకు వచ్చి ఇలా కొబ్బరికాయ అనేది కొట్టి ఒక చిప్ప అక్కడ ఒక బుట్టలా పెట్టారు. ఒక చిప్ప అక్కడ పెట్టి ఇంకొక చిప్ప తీసుకొని వచ్చాం. అమ్మవారికి కూడా సేమ్ అంతే అన్నారండి. ఆ విషయం తెలియక అమ్మవారికి కూడా కాయ తీసుకొని వెళ్తే ఆయన బయట కొట్టి తీసుకొని వెళ్ళండి అన్నారు. ఇది ఇక్కడ వచ్చేసి పక్కన అమ్మవారి టెంపుల్ అండి. భలే రెడీ చేశారండి. ఎంత బాగుందంటే అసలు అమ్మవారు
చక్కగా పూలతో, నగలతో అమ్మవారిని మాత్రం చాలా బాగా రెడీ చేశారండి. గుడంతా ఖాళీగా ఉంది కదండీ! మనం ఫ్రీగా ఎంతసేపు నుంచొని చూసినా కూడా ఇబ్బంది లేదు. నిజంగా నిన్న నరసింహస్వామిని గానీ, అమ్మవారిని గానీ చాలా సేపు అలా నుంచొని చూసాం. అంటే ఇంకా పక్కకి జరగండి అనేవాళ్ళు లేరు. పూజారులు కూడా ఎక్కడో లోన ఉన్నారు. మనం త ఒట్టి తీర్థం తీసుకుంటాని వరకే వస్తున్నారు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇక అక్కడ దర్శనం అయిపోయినాక బయటకొచ్చి కాసేపు కూర్చొని ఇలా బయటకనేది వచ్చేసామండి. నిన్న అంత ఖాళీగా ఉండటం, అంత ప్రశాంతంగా ఉండటం చాలా బాగా అనిపించిందండి. మీలో ఎంతమందికి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ తెలుసనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి చివరికి వచ్చేటప్పుడు పిల్లలు ఇలా ఫోటో అనేది దిగారు.